మనం తాంబూలానికి పేరెంట్ వాళ్ళకి పిలుస్తాం కదా, తీసుకెళ్ళండి మా ఇంటికి వచ్చి తాంబూలం అని చెప్పి మనం అనుకుంటాం కదా, 5 మందికి ఇవ్వాలి లేదా 9 మందికి ఇవ్వాలి లేదా 11 మందికి ఇవ్వాలి అని చెప్పి. కొంతమందికి ఆ రోజు రావడానికి కుదరకపోతుంది. అప్పుడు మనకేంటంటే సడన్గా ఇంకెవరికి ఇవ్వాలి అనే విషయం గుర్తురాదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఒక 2-3 మందిని ఎక్స్ట్రాగా ముందే అనుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు రాలేదనుకోండి, గబుక్కని ఇంకొకరికి ఫోన్ చేయడానికి ఐడియా రాకపోతే ఇబ్బంది పడకుండా మనం నోట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. 11 మందికి ఇవ్వాలనుకున్నారనుకోండి, ఇంకొక 2 పేర్లు ఎక్స్ట్రా రాసి పెట్టుకోండి. సో వీళ్ళలో ఎవరు రాకపోయినా తక్కువని వాళ్ళకి ఫోన్ చేయడానికి ఉంటుంది. సో అలాగే మనము ఎవ్రీ ఇయర్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తుంటాం కదా, అలా కాకుండా కొత్త వాళ్ళకి ఇవ్వడానికైనా ఇది ఉపయోగపడుతుంది. లేదా మీకు ఆ ఇయర్లో కొత్త ఫ్రెండ్స్ కానీ కొత్త పరిచయాలు కానీ జరిగినప్పుడు వాళ్ళ పేర్లు కానీ మనం ముందే రాసి పెట్టుకున్నాం అనుకోండి, నెంబర్లు డైల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తక్కువ మనం ఆలోచించడానికి ఆ పేపర్ చూసామంటే ఆ వీళ్ళకి ఫోన్ చేయాలి, టక్ అందరికీ ఫోన్ చేసేయచ్చు. అప్పటికప్పుడు మనం అనుకొని లెక్క పెట్టుకొని చేయాలంటే కష్టం. కానీ ఈ టిప్ నచ్చినట్టయితే ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ టిప్ని ఫాలో అవ్వండి. కొన్ని వరలక్ష్మి వ్రతం అప్డేట్స్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.